Welcome to Vamka Math for all competitive exams. Friends, welcome to Vamka Mathematics. ICET classes for MBA and MCA. So friends, ICET exam ki prepare అయ్యే పిల్లల కోసం Vamka Mathematics నుంచి క్లాసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి. సో ఇందులో భాగంగా మనం క్లాస్ 1లో సిరీస్ అనే కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశామండి. సో ఈరోజు క్లాస్ 2 అండి. సో ఈ క్లాస్ 2లో అనాలజీ అనే కాన్సెప్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ క్లాస్ మీరు వినడం ద్వారా డైరెక్ట్గా 10 మార్కులు అండి, 10 మార్కులు మీరు ఐసెట్లో గెయిన్ చేస్తారు. ఇది నేను షూర్గా చెప్తున్నాను. క్లాస్ మొత్తం కూడా కంప్లీట్గా వాచ్ చేయండి. మీకేమైనా డౌట్స్ వస్తే నా నంబర్ అండి 9052450869. దీనికి వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు. డైరెక్ట్గా ఫోన్ కూడా మీరు చేయొచ్చండి. సో ఇక్కడ మనం వామిక మ్యాథమెటిక్స్ నుంచి ఐసెట్ అభ్యర్థులకు ఫుల్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మా యాప్ ఉంటుందండి వామిక మ్యాథ్స్ అని. ఇది మన లోగో అండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. విల్లింగ్ ఉన్న పిల్లలు సో యాప్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా కోర్స్ ఉంటుందండి. ఫుల్ కోర్స్ ఉంటుంది. దాంట్లో మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మీకు మార్క్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక డెమో క్లాస్ లెక్క మీరు ట్రీట్ చేయొచ్చండి. సో ఇక్కడ మన యాప్ ద్వారా ఎస్పెషల్లీ ఐసెట్ ఎగ్జామ్లో రాసే పిల్లల్లో ఎక్కువ మంది ఎంబీఏ కోసం రాస్తారు. సో అందులో నాన్ మ్యాథ్స్ పిల్లలు ఎక్కువ ఉంటారండి. సో వాళ్ళ కోసం మనం షార్ట్ కట్స్ ట్రిక్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నేను ఒక విషయం చెప్తానండి, ఈ క్లాస్ చూడండి, మీకు 10 మార్కులు వస్తాయి. ఈ క్లాస్ చూడండి, ఈ క్లాస్ అర్థం చేసుకోండి, ఈ క్లాసులో అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేయండి, మీకు 10 మార్కులు ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తాయని నేను చెప్తున్నానండి. సో యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే, ఇప్పుడు అనాలజీ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది అంటే, మనకి పేపర్లో ఫస్ట్ 75 మార్క్స్ అండి అనాలిటికల్ ఎబిలిటీ అని చెప్తాం. సో ఐసెట్ ఎగ్జామ్ యాక్చువల్గా మనకి 200 మార్క్స్ అండి. సో 200 మార్క్స్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో 75 మార్క్స్ ఉంటాయండి. ఈ అనాలిటికల్ ఎబిలిటీ ఏదైతే ఉందో దీంట్లో మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఉంటుంది. సో అందులో ఫస్ట్ సిరీస్ అండి. సిరీస్ అనేది మనం క్లాస్ 1లో డిస్కస్ చేసాం. ఇప్పుడు క్లాస్ 2లో అనాలజీ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఇట్లా మనకి రేషియో మోడల్లో ఉంటుందండి. మీకు ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను, ఎన్ని మోడల్స్ అడుగుతాడో చెప్తాను అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో బిఫోర్ దట్ మనకి అనాలజీ అనే కాన్సెప్ట్ కనుక ఒక్కసారి గమనిస్తే ఇది మనకి 3 టైప్స్ ఉంటుందండి. ఒకటి నంబర్ అనాలజీ. ఏంటంటే అది నంబర్ అనాలజీ అంటే క్వశ్చన్స్ నంబర్స్ పైన ఉంటాయి. సెకండ్ వన్ లెటర్ అనాలజీ. ఇక్కడ ఆల్ఫాబెట్స్ పైన ఉంటాయండి. అంటే ఏ, బి, సి, జెడ్ వరకు ఉంటాయి చూడండి, వీటిపైన లెటర్ అనాలజీ అని అడుగుతాడు. అండ్ థర్డ్ వన్ వర్డ్ అనాలజీ అంటే కొన్ని వర్డ్స్ ఇస్తాడండి, వర్డ్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దాన్ని మనం వర్డ్ అనాలజీ అంటాము. సో 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్లాస్లో 3 టైప్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి, చూడండి ఒకసారి. ఓకే, సో ముందుగా నంబర్ అనాలజీ గురించి చూద్దాం. అయితే ఇక్కడ టాపిక్స్ చాలా వరకు అందరికీ వచ్చినట్టుగానే ఉంటాయండి. ఆల్మోస్ట్ అన్ని ఆన్సర్స్ కరెక్టే అనిపిస్తాయి, కానీ అక్కడనే ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూ ఉంటాం. క్లియర్గా చూడండి. సో ఫస్ట్ ఎట్లా ఉంటుంది క్వశ్చన్, 17:361 23 వాట్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. సో దాని కింద మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడండి. యాక్చువల్గా ఇక్కడ రూల్స్ ఏంటంటే, ఇది వన్ సైడ్ అండి, ఇది అదర్ సైడ్. ఓకే, ఈ వన్ సైడ్లో ఉన్న లింక్ ఏదైతే ఉందో సేమ్ అదే రూల్ ఇక్కడ ఉంటుంది అని చెప్పి దాని లాజిక్ అనమాట. అంటే ఇక్కడ 17 నుంచి 361 ఎట్లా వస్తుందో 23 నుంచి సేమ్ రూల్ ప్రకారం ఇక్కడ నెంబర్ రావాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ 17కి 23కి లింక్ చూస్తారండి. ఇది చూడొద్దు. ఏం చూడాలి సార్, జస్ట్ ఈ సైడ్లో ఉన్నవి ఏంటండి 17, 361. 17 నుంచి 361 ఎట్లా వచ్చింది, ఏ బేస్ పైన వచ్చింది, ఏ లాజిక్ తోటి వచ్చిందో సేమ్ అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి. కానీ 17కి 23కి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ 23 కాకుంటే 27 ఇస్తాడు, తన ఇష్టం. సో దీనికి సంబంధం లేదండి. మనకి లాజిక్ ఏంటంటే వన్ సైడ్లో ఉన్నది మొత్తం కూడా సెకండ్ సైడ్లో అప్లికేబుల్ కావాలి. అంటే ఈ వన్ సైడ్లో ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఇక్కడ కావాలి. ఈ 2 నెంబర్స్ మధ్యలో ఉన్న రిలేషన్, ఈ 2 నెంబర్స్ మధ్యలో ఉన్న రిలేషన్ సేమ్ ఉంటే దాన్ని మనం అనాలజీ, సారూప్యత, తెలుగులో ఏమంటారండి, సారూప్యత అని చెప్పి అంటారండి. సో ఫస్ట్ చూడండి, 17 నుంచి 361 ఎట్లా వస్తుంది. జనరల్గా ఈ క్వశ్చన్ చేసేటప్పుడు చాలామంది స్క్వేర్స్ ఫాలో అవుతారండి. సో ఇక్కడ స్క్వేర్స్ ఏంటంటే 17 స్క్వేర్ ఎంతండి 289. సో 17 స్క్వేర్ 289, బట్ ఇక్కడ 361 ఉంది. సో అందుకే క్లాస్ స్టార్టింగ్లో అంటే మన కోచింగ్లో మనం ఏం చెప్తాం పిల్లలకి, సార్ 1 to 35 స్క్వేర్స్ నేర్చుకోండి, మీకు యూస్ఫుల్ అవుతాయని నేను చెప్తాను.
సో అలా చెప్పినప్పుడు మీకు ఏదో మనకి 2 స్క్వేర్ ఎంత అంటే 4, 9 స్క్వేర్ ఎంత అంటే 81 చెప్పడం కాదండి. ఎక్కడైనా సరే 144 కనబడితే ఏంటిది 12 స్క్వేర్ అని, 196 కనబడితే ఏంటిది 14 స్క్వేర్ అని, అదేవిధంగా 361 కనబడితే ఏంటది 19 స్క్వేర్ అని మీరు చెప్పగలగాలి అని నేను చెప్తా ఉంటాను. సో అట్లా మీరు చూడండి, ఇక్కడ 361 కనబడగానే మీకు ఏమర్థం కావాలి సార్? సో 361 ఈజ్ క్లియర్లీ 19 స్క్వేర్. 361 ఈజ్ క్లియర్లీ 19 స్క్వేర్. ఇక్కడ 17 ఉన్నప్పుడు ఇక్కడ 19 స్క్వేర్ రాసిండు. ఇక్కడ 17 ఉంటే ఇక్కడ 19 స్క్వేర్ రాసిండు. ఓకే, ఇక్కడ 23 ఉంది. ఇక్కడ ఎంత ఉందండి 23 ఉంది. సో 23 ఉంటే నెక్స్ట్ ఏముండాలి? ఇక్కడ 25 స్క్వేర్ ఉండాలి. సో 25 స్క్వేర్ ఎంత అండి 625. ఇక్కడ 625 లేదు సార్. సపోజ్ ఈ ఆప్షన్ కనుక 625 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అది కరెక్ట్ అవుతుంది కదా. ఇక్కడ 625 లేదు వాస్తవానికి. ఒకవేళ ఇక్కడ ఆప్షన్ డి కనుక 625 ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా 625 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అని చెప్పి మనం టిక్ చేస్తాం. ఆప్షన్ డి అని చెప్పి మనం టిక్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం ఏ లాజిక్ చెప్పామండి? ఇది 17 స్క్వేర్ సార్, ఇది 17 సార్, దీని తర్వాత 19 స్క్వేర్ వస్తుంది, దాన్ని 361 అంటున్నాం. సిమిలర్గా 23 ఇచ్చాడు కాబట్టి 25 స్క్వేర్ తీసుకోవాలి. అప్పుడు 625 అనేది ఆన్సర్. ఇది 625 అనుకోండి కాసేపు, ఈ ఆప్షన్ 625 అనుకోండి, ఆప్షన్ డి కరెక్ట్ అని చెప్పి మనం అంటాం. కానీ అది రాంగ్ అండి. ఎప్పుడు రాంగ్ సార్? ఎప్పుడు రాంగ్ అంటే ఇక్కడ 841 లేకపోతే రాంగ్. ఇక్కడ 841 లేకపోతే రాంగ్. సార్ అదేంటి 841 ఉంటే ఇది రాంగ్, లేకపోతే రైట్ ఏంటి అంటే ఇక్కడ మనం ఏం ఫాలో అవుతామంటే ప్రియారిటీ ఫాలో అవుతాము. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, అనాలజీ, సిరీస్, అడ్మిన్ అవుట్, ఈ 3 టాపిక్స్ కూడా ప్రియారిటీ బేస్డ్ క్వశ్చన్స్. సో వీ గివ్ ద హైయెస్ట్ ప్రియారిటీ టు ప్రైమ్ నంబర్స్, ప్రధాన సంఖ్యలకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. దాని తర్వాత క్యూబ్ నెంబర్స్కి, దాని తర్వాత స్క్వేర్ నెంబర్స్కి, దాని తర్వాత మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్, వాటి తర్వాత అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్, ఈ విధంగా ఇస్తామండి. ఇక్కడ మనం స్క్వేర్ లాజిక్ ప్రకారంగా ఇది చెప్పాను, వాస్తవమే. కానీ ప్రైమ్ నెంబర్ ఉందా లేదా చూడాలి. మీరు గమనిస్తే 17 అండ్ 19 ఈ రెండు ఏంటి సార్? ప్రైమ్ నంబర్స్ అండ్ కంటిన్యూషన్ ప్రైమ్ నెంబర్. 17 తర్వాత వచ్చే ప్రైమ్ ఎంత అండి 19. ఇది 23 ఏంటి సార్? ఇది ప్రైమ్ నెంబర్. 23 ఏంటి? ప్రైమ్ నెంబర్. 23 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత అంటే 29 అండి. 23 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత? 29. సో ఇప్పుడు మనం 17 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 19 స్క్వేర్ చేస్తే 23 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 29 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 841 విచ్ ఈజ్ ఆప్షన్ ఏ. సో అప్పుడు ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ ఏనా ఆప్షన్ డీనా? అంటే ఆప్షన్ ఏనే. సరే ఎట్లా చెప్పారు? దేని బేస్ చేసుకొని చెప్పారంటే ప్రియారిటీని బేస్ చేసుకొని చెప్తాం. ఈ క్వశ్చన్స్ అన్ని దేనిపైన ఆధారపడతాయి? ప్రియారిటీ పైన ఆధారపడతాయి. సరే నేను చేసింది రైటే కదా సార్ అంటే అఫ్కోర్స్ మీరు ఎప్పటివరకు చేశారు అంటే ఇక్కడ 841 లేకపోతే ఇది రైట్ అండి. ఎందుకు? స్క్వేర్ బేస్ పైన మీరు చేస్తున్నాం. బిఫోర్ దట్ స్క్వేర్ కంటే ముందు ప్రైమ్ నెంబర్ చూడాలి. ప్రైమ్ నెంబర్ చూసిన తర్వాతనే, అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారు? +2 చేశారు. 17 + 2 = 19 స్క్వేర్, 23 + 2 = 25 స్క్వేర్ అని చెప్పారు. ప్లస్ అనేది ప్రైమ్ కంటే తక్కువ ప్రియారిటీ, లాస్ట్ ప్రియారిటీ. సో ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు ప్రైమ్ నెంబర్. ఈ లాజిక్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ సార్? అర్థమైంది కదా? ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్, క్యూబ్స్ సెకండ్, స్క్వేర్స్ తర్వాత మల్టిప్లికేషన్, అడిషన్స్, అలా లాజిక్స్ అనేవి ఉంటాయి. సెకండ్ క్వశ్చన్ చూడండి. 12:90, 16:? ఇక్కడ నేను చెప్పాను 12 నుంచి 90 ఎట్లా వస్తుందో సిమిలర్గా 16 నుంచి ఇంకొక నెంబర్ రావాలి, అదేంటి? మరి 12 నుంచి 90 ఎట్లా వస్తుంది? ఇవి ప్రైమ్ నెంబర్స్ అయితే కాదు. సరే స్క్వేర్ చూస్తే 12 స్క్వేర్ = 144, చాలా పెద్దగా ఉంది. సో అది కూడా వర్కౌట్ అయ్యేటట్లేదు. కానీ 12 నుంచి 90 ఎట్లా వస్తుంది సార్ అంటే 12 × 6, 12 6 72, 12 × 7 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 84, నియరర్ బై 90 అంటే +6 చేశాడు అనుకోండి. సో ఏం చేశాడు సార్? 12 × 7 +6 చేశాడు, అప్పుడు ఈక్వల్స్ టు 90 వచ్చింది. సిమిలర్గా 16 × 7, 16 7 112, 112 +6 చేస్తే 118 వస్తుంది. ఇక్కడ 118 ఆప్షన్ లేదు. సరే ఇక్కడ మనకి 12 × 7 84 ఓకే, +6 = 90 ఓకే, 16 7 112 ఓకే, +6 118 ఓకే. కానీ ఇక్కడ 118 లేదు కదా సార్ అంటే మనం డీలా పడద్దండి. అక్కడ వెంటనే ఏం ఆలోచించాలి? సంథింగ్ డిఫరెంట్ లాజిక్ ఉందేమో సార్. 16 స్క్వేర్ 256 కదా, స్క్వేర్ లాజిక్ ఉంది కదా, ఇది పెడతా అంటే ఇక్కడ 12 స్క్వేర్ 144 ఉందా? అప్పుడు
256 తీసుకోవాలి. 144 లేనప్పుడు 256 ఎట్లా తీసుకుంటాం? ఇక్కడ స్క్వేర్ ఉంటే ఇక్కడ స్క్వేర్ తీసుకోవాలి, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటే ఇక్కడ మల్టిప్లికేషన్ తీసుకోవాలి, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. అది కదా మనం ఫాలో కావాల్సింది. సో అక్కడ లాజిక్ రావట్లేదు అంటే మనం ఎక్కడనో చిన్నగా మిస్టేక్ చేస్తున్నాం. వెరిఫై చేయండి. 12 నుంచి 90 ఎట్లా వచ్చిందో మళ్ళీ చూడండి. సో ఏమంటున్నాను, 12 7s 84 గుడ్. ప్లస్ 6 చేస్తే రావట్లేదు కదా. 6ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ 12లో చెప్పండి. ప్లస్ 12/2 ఈక్వల్స్ టు 6 కదా. 84 + 6 ఈక్వల్స్ టు 90. ఇప్పుడు నేను ప్లస్ 6 చేయలేదు, ఇక్కడ ఉన్న నంబర్ని బై 2 చేసిన, ఇక్కడ ఉన్న నంబర్ని బై 2 చేసిన. సిమిలర్గా 16 × 7 112 ప్లస్ 16/2 ఇక్కడ ఏం చేసామండి 12/2, ఇక్కడ ఏం చేస్తున్నాం 16/2. 112 + 8 ఈక్వల్స్ టు 120. ఇప్పుడు వచ్చింది చూడండి. అక్కడ ఉన్నదాన్ని మనం సెర్చ్ చేయాలి తప్ప మనం వచ్చింది ఫైనల్ అనుకోవద్దు సార్. మనకు వచ్చింది అక్కడ లేదు కాబట్టి క్వశ్చన్ తప్పస్సలు అనుకోవద్దు. అక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం డిఫైన్ చేయాలి, అదే మన వర్క్. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తే మనమే క్వశ్చన్ వేయద్దు, రిటర్న్గా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, అంతే కదా, రైట్. ఇప్పుడు ఏంటిది 120 ఎట్లా వచ్చింది సార్ 16/2 అని చెప్పి చేస్తున్నాను. సో కొంతమంది ఇంకా ఏదైనా చెప్తారంటే సార్ దీన్ని ఇట్లా కూడా చేయొచ్చా, 12 × 8 తీసుకుంటా 96 అవుతుంది, -12/2 చేస్తా అప్పుడు 90 వస్తుంది. అఫ్కోర్స్ 16 × 8 చేస్తా 128 అవుతుంది, -16/2 చేస్తా అప్పుడు నాకు 120 వస్తుంది. సేమ్ ఆన్సర్ బట్ డిఫరెంట్ లాజిక్స్. అదేనండి ఇక్కడ స్పెషల్ పాయింట్. ఈ రెండు కూడా సేమ్ ఆన్సర్స్, మీరు గమనించడం లేదు. ఇక్కడ ఒకసారి ప్లస్ చేసి మైనస్ చేశాడు, ఇక్కడ ఇక్కడ ×7 చేస్తే ఇక్కడ ×8 చేశాడు. బట్ ఇది మైనస్, ఇది ప్లస్, రెండు కూడా సేమ్ ఆన్సర్ తీసుకొచ్చి పెడుతుంది మనకి. సో ఆన్సర్ ఎంతండి 120 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, 7:50. 7 నుంచి 50 ఎట్లా వస్తుంది సార్? ఇది చాలా సింపుల్ కదా సార్. 7 నుంచి 50 ఎట్లా వస్తుంది? అందుకే స్క్వేర్స్ నేర్చుకుంటే ఏదైనా ఫస్టే కష్టం అండి, తర్వాత చాలా ఈజీ. మీకు 35 స్క్వేర్స్ నేను నేర్పించాను కదా. 17 స్క్వేర్ ఎంతండి 49 + 1 ఎంతండి 50 సరిపోయింది. మరి ఇక్కడ 17 స్క్వేర్ ఎంతండి 289. ఏ క్లాస్లో చెప్పాను. +1 ఎంత 290. గుడ్. 290 ఉందా? ఉంది. రైట్ ఆప్షన్ సి. ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఎంత తొందరగా అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ లేట్ అయింది, సెకండ్ క్వశ్చన్ కొద్దిగా టైం పట్టింది, థర్డ్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చెప్పేశావు. అదే మనకి ఇక్కడ లాజిక్. చదవాలి, ప్రిపేర్ కావాలి, అప్పుడు అన్నీ ఈజీ అవుతాయి. రాదు అనుకుంటే చాలా సింపుల్ అండి. కొన్ని చదవండి అన్నీ వచ్చేస్తాయి, అదే లాజిక్ ఇక్కడ. కొన్నే చదవండి అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి మీకు. కానీ మీరు రాదు అని చెప్పి కూర్చున్నంతసేపు రాదు. నేను క్లియర్గా చెప్తున్నానండి, ఐసెట్ ఎగ్జామ్లో మీకు 1000 లోపు ర్యాంక్ చాలా ఈజీగా వస్తుంది. నేనేం చెప్తున్నా 100 లోపు ర్యాంక్ తీసుకొస్తా మీతోటి. ఎప్పుడు సార్ అంటే మన కోర్స్ ఆ విధంగా ప్రిపేర్ చేస్తాను. నేను వీడియో క్లాసెస్ ఇస్తున్నా, వాటితో పాటు 10 మాక్ టెస్ట్లు ఇస్తున్నా. చాలా ఇంపార్టెంట్ అండి. మాక్ టెస్ట్లు కొట్టేయద్దంత ఈజీగా వీటిని. ఒక్కొక్కటి 200 క్వశ్చన్స్ అండి. ఒక్కొక్కటి 2.5 అవర్స్లో రాయాలి. ఒక ఎగ్జామ్ రాసినప్పుడు చేసే మిస్టేక్స్ రెండో ఎగ్జామ్ చేయకుండా రాసామనుకోండి, ఆఫ్టర్ 10th ఎగ్జామ్ 11th ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ మీరు రాసే ఐసెట్ ఎగ్జామ్, అందులో మీకు ఈజీగా 145+ స్కోర్ చేస్తారు. విచ్ మీన్స్ 100 లోపు ర్యాంక్ మీకు వస్తుంది. అది మన టార్గెట్. సో ఇవి రెండు కాదండి, వీక్లీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను నేను. ఇంకా మీకు సండే లైవ్ క్లాస్ ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే అడగడానికి వీక్లీ లైవ్ క్లాస్ ఉంటుంది. ఎందుకంటే ఇవి రికార్డెడ్ క్లాసెస్ కదా, అందులో ఏమైనా డౌట్స్ వస్తే అడగచ్చు. అండ్ పీడిఎఫ్ నోట్స్ ఇస్తా. వేటికంటే కమ్యూనికేషన్ అబిలిటీకి పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాను. ప్రాక్టీస్ కోసం మనం ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. 42 ప్రీవియస్ పేపర్స్ మీకు ప్రాక్టీస్ కోసం ప్రొవైడ్ చేస్తున్నా. ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. జస్ట్ మీరు ప్రిపేర్ అయితే చాలు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనం చేయగలుగుతామా సార్? 2:7 3:1. సో 2 నుంచి 7 వస్తే 3 నుంచి ఏమొస్తుంది సార్? సార్ ఏముంది ఇక్కడ 2 + 5 చేస్తే 7, అప్పుడు 3 + 5 చేస్తే 8. రైట్ కదా? అఫ్కోర్స్ ఇది కరెక్టే. మరి ఇది ప్లస్ కదా, మనం ప్లస్ ఎప్పుడైనా కూడా లాస్ట్కి చూడాలి సార్. ప్లస్ ఎప్పుడైనా కూడా లాస్ట్కి చూడాలి సార్. మల్టిప్లికేషన్ చూద్దాం సార్. 2 × 3 + 1. 2 × 3 ఎంతంటే 6 + 1 = 7. ఇక్కడ 3 × 3 + 1 9 + 1 10 సార్. ఆప్షన్లో 10 ఉంటే 10 కరెక్ట్. ఇప్పుడు 8 కాదు, ఎందుకంటే అడిషన్ కంటే మల్టిప్లికేషన్ పెద్దది. అడిషన్ కంటే మల్టిప్లికేషన్ పెద్దది. సో అడిషన్ ప్రకారం మనకు ఆన్సర్ ఏమో ఇక్కడ 8 వచ్చింది. ఒకవేళ మల్టిప్లికేషన్ ప్రకారం ఆన్సర్ 10 వస్తే 10. సార్ 10 లేనప్పుడు 8 ఆన్సర్ కరెక్ట్ కదా? అఫ్కోర్స్ కరెక్టే కావచ్చు. ఇంకా చూడాలి, వెంటనే తొందరపడద్దు, ఇంకా చూడాలి. సార్ ఏం చూద్దాం ఈసారికి? 2² + 3 = 4 + 3 = 7. సిమిలర్గా 3² + 3 అంటే 9 + 3 = 12. సార్ 12 ఉంది ఇక్కడ. సార్ 12 ఉంది. ఇప్పుడు 12 ఆన్సరా? ఇప్పుడు 12 ఆన్సరా? సరే ఇక్కడ నేనేం చేసిన, స్క్వేర్ చూసిన. స్క్వేర్ చూస్తే నాకేమొచ్చింది 12 వచ్చింది. సో ఇప్పుడు 12 ఆన్సరా? చూడండి వాట్ ఇది క్వశ్చన్ ఎంత బాగుందండి.
ఓకేనా. ఇప్పుడు 12 ఆన్సరా, ఇంకా చూడాలి, ఎందుకంటే ఇది ప్రైమ్ నెంబర్, ఇదేంటిది ప్రైమ్ నెంబర్, ఇదేంటిది ప్రైమ్ నెంబర్, ఇదేంటిది ప్రైమ్ నెంబర్. ఇక్కడ కనుక ప్రైమ్ నెంబర్ వచ్చే అవకాశం ఉందా అంటే మనకు ఆప్షన్స్లో ప్రైమ్ నెంబర్ లేదు, బతికిపోయినాం మనం. ఒకవేళ ప్రైమ్ నెంబర్ ఉంటే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మనం. ఇక్కడ ప్రైమ్ నెంబర్ లేదు, లేనప్పుడు 12 సార్. లేనప్పుడు 12 అంటే మీకు చేపించిన లాజిక్ చెప్పండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ తర్వాత ఏముంటుంది, స్క్వేర్ ఉంటుందా, మధ్యలో క్యూబ్ ఉంటుందా, క్యూబ్ ఉంది. క్యూబ్ ప్రకారం చూడండి ఏమన్నా ఉన్నాయా లాజిక్స్. 2 క్యూబ్ ఎంత సార్, 2 క్యూబ్ ఎంత 8, 8 నుంచి 7 ఎట్లా వస్తుంది, -1 చేస్తే వచ్చింది. సిమిలర్గా 3 క్యూబ్ ఎంత సార్, 3 క్యూబ్ ఎంత 27, -1 చేస్తే ఏమవుతుంది 26. ఆప్షన్ ఉంది ఇక్కడ, ఆప్షన్ ఉంది. 26 ఆప్షన్ ఉన్నప్పుడు ఆన్సర్ రైట్ ఎంత 26. సో రైట్ ఆన్సర్ 8 కాదు, 12 కాదు, 28 కాదు, ఆప్షన్ 26 అంటే ఆప్షన్ సి 26 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఒక్క క్వశ్చన్ చాలండి అనాలజీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతారు, మనకు వచ్చింది రైట్ ఆన్సర్ అనుకుంటారు. మనం ఫాలో కావాల్సింది జస్ట్ ప్రియారిటీ. ఇది ఎవరు చెప్పరండి, క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు కానీ ప్రియారిటీ ఏందో చెప్పరు. మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్, లాస్ట్కి ప్లస్ ఆర్ మైనస్. ప్రైమ్ నెంబర్ ఫస్ట్ చూడు, క్యూబ్ చూడు, స్క్వేర్ చూడు, మల్టిప్లికేషన్ డివిజన్ చూడు, లాస్ట్కి అడిషన్ చూడు. ఇది లాజిక్ అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడి వరకు మనం చేసినవన్నీ కూడా నంబర్ అనాలజీలో కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నంబర్ అనాలజీ తర్వాత వర్డ్ అనాలజీ తీసుకుంటున్నాం. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. వర్డ్ అనాలజీ ఎట్లా ఉంటుందో చూడండి. ఫార్మర్, ఫీల్డ్ అంటే సేమ్ లాజిక్ అండి. ఈ రెండింటి మధ్య రిలేషనే, ఈ రెండింటి మధ్య రిలేషన్. అనాలజీలో సింబల్ ఇదండి. ఇది ఉంది అంటే ఇక్కడ సైడ్ ఏ లాజిక్ ఉందో ఇక్కడ సైడ్ అదే లాజిక్ ఉండాలన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫార్మర్కి ఫీల్డ్ అంటే వ్యవసాయ క్షేత్రం. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి, ఫార్మర్కి ఫీల్డ్కి రిలేషన్ ఏంటో టీచర్కి ఇక్కడ వచ్చే ఆన్సర్కి ఉండాలి. మరి ఫార్మర్కి ఫీల్డ్ అయితే టీచర్కి బుక్ వస్తుందా, బుక్ రిలేటెడ్ టు టీచర్. టీచర్కి టీచర్ వస్తుందా, టీచర్ రిలేటెడ్ టు టీచర్. టీచర్కి పెన్ వస్తుందా, పెన్ రిలేటెడ్ టు టీచర్. టీచర్కి స్కూల్ వస్తుందా, స్కూల్ రిలేటెడ్ టు టీచర్. ఇక్కడ కొద్దిగా ఆలోచించాలి, ఎగ్జాక్ట్ రిలేషన్ కావాలి మనకి. ఫార్మర్ దేంతో పనిచేస్తాడు అంటే సమ్ ట్రాక్టర్ అని, నాగలి అని, గుడ్డలని చెప్పచ్చు. ఇక్కడ బుక్తోనా పెన్తోట కాదండి. ఫార్మర్ ఏం చేస్తాడు అంటే అగ్రికల్చర్ చేస్తాడు. ఇక్కడ టీచర్ ఏం చేస్తాడంటే టీచ్ చేస్తాడని చెప్పి అప్పుడు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫార్మర్, ఫీల్డ్. ఫార్మర్ ఎక్కడ పనిచేస్తాడు, ఫీల్డ్లో పనిచేస్తాడు. ఫార్మర్ ఎక్కడ పనిచేస్తాడు, ఫీల్డ్లో పనిచేస్తాడు. మరి అప్పుడు టీచర్ ఎక్కడ పనిచేస్తాడు, స్కూల్లో పనిచేస్తాడు. సో ఆప్షన్ డి, స్కూల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా సింపుల్ అండి, ఇక్కడ పెద్దగా అవసరం లేదు. జస్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటాం, అంటే కరెక్ట్గా రిలేషన్ అర్థం చేసుకుంటే చాలండి. దీనికి లాజిక్స్, క్యూబ్లు, స్క్వేర్లు ఏం అవసరం లేదు. 10 మార్కులు సార్, 10 మార్కులు. డోంట్ మిస్ అండర్స్టాండ్, మిస్ జడ్జ్ కూడా చేయొద్దు. కరెక్ట్గా ఆలోచిస్తే 10 మార్కులు వస్తాయి సార్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది లెటర్ అనాలజీ. ఇగో ఇది నంబర్ అనాలజీ, ఇదేమో వర్డ్ అనాలజీ, ఇది లెటర్ అనాలజీ. 3 మోడల్స్ ఉంటాయి, ఇంకేముండవు, 3 మోడల్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మరి ఈ వర్డ్ అనాలజీ ఎట్లా, లెటర్ అనాలజీ ఎట్లా చేస్తాం. నేను ముందే చెప్పాను, లెటర్స్ దేనిపైన ఉంటాయి అంటే మనకి A to Z అడుగుతాడు కదా. మీరు లెటర్ అనాలజీ చేయాలన్నా సిరీస్లో లెటర్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు, అదేవిధంగా అనాలజీలో లెటర్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు, అదేవిధంగా ఆడ్ మెన్ అవుట్లో లెటర్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు, మిస్సింగ్ క్యారెక్టర్లో కూడా లెటర్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు. అన్ని లెటర్స్ పైన అడుగుతారు కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్కి పోగానే రఫ్ షీట్ ఇస్తారు వాళ్ళే, మీరు తీసుకోవద్దు. ఆన్లైన్ ఎగ్జామ్ కదా, వాళ్ళు ఇస్తారు. అక్కడికి వెళ్ళగానే రఫ్ షీట్లో మీరు ఇది రాసుకోండి. ABCDEFGHIJKL వరకు రాయండి. ఎన్ నుంచి రివర్స్ రాయండి. NOPQ దేని కింద లైన్గా ఒక్కోదాని కింద ఒకటి, QRSTUVWXY and Z. 13 to 13 మొత్తం 26. నంబర్స్ కూడా వేసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14 15 16 17 18 19 20 21 22 23 24. ఇక్కడ పోయింది 14 15 16 17 18 19 20 21 22 23 24. ఎక్కడ దాకా చేసామంటే మిస్టేక్స్ ఇక్కడ పోయిందండి. ఎస్ ఇక్కడ రావాలి, అదేనా. SPQR అండి, PQR మలిగిపోయింది ఆర్. ఓకే. సో 18 19 20 21 22 23 24 25 26 అండి. ఇలా రాయండి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా రాయకపోతే చాలా రోజుల తర్వాత రాసే ఇదే మిస్టేక్స్ అండి. అన్నిటికీ నోటెడ్ ఉంటే సరిపోతుంది. నాకు అన్ని నోటెడ్ ఉంటాయండి, రాయడం కష్టం. రాస్తే తప్పులు చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు స్టార్టింగ్లో ఉండరు కాబట్టి రాయమంటున్నా. నెక్స్ట్ స్టెప్లో ఏం చెప్తా తెలుసా మీకు. A అంటే 1,
ఎం అంటే 13, ఎస్ అంటే 19, యూ అంటే 21. గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. అట్లా గుర్తుపెట్టుకోగలిగితే రాయడం తప్పుతుంది, రాస్తే మిస్టేక్స్ వస్తాయి, మిస్టేక్స్ ఉండవు. అందుకే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది సెకండ్ స్టేజ్ అండి. మీరు అంటే బిగినర్స్గా నేను ట్రీట్ చేసి ఒక డెమో లెక్క చెప్తున్నా కాబట్టి మీకు రాయమని చెప్తున్నా. పోను ఏం చెప్తా, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకు రాస్తావు, టైం వేస్ట్ ఎందుకు చేస్తావు అని నేను చెప్తానండి మీకు యాక్చువల్గా. ఓకేనా? సరే, ఇదైతే ఉంది కదా. ఇలా క్వశ్చన్స్ అప్పుడప్పుడు అపోజిట్ అడుగుతాడు. ఇట్లా అప్పుడప్పుడు ఏకి ఎన్ అని, ఎంకి జెడ్ అని ఇట్లా కూడా అడుగుతాడు. సో ఇందులో బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పుడు మనం సేమ్ కదా, ఈ వీటి నుంచి ఏదైతే వచ్చిందో ఈ టర్మ్స్ నుంచి ఈ టర్మ్స్ రావాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే బి. ఇక్కడ ఇది వర్డ్ కాదండి, మీనింగ్ చూడడానికి. లెటర్స్ కాబట్టి లెటర్సే చూడాలి. బి నుంచి ఓ ఎట్లా వస్తుంది సార్? బి అంటే ఎంత సార్? 2. అండ్ ఓ అంటే ఎంత సార్? 15. ఓకే. ఎఫ్ అంటే ఎంత సార్? ఎఫ్ నుంచి ఎస్ ఎట్లా వస్తుందో చూడండి. ఎఫ్ అంటే ఎంత సార్? 6. ఎస్ అంటే ఎంత సార్? 19. అండ్ జే నుంచి డబ్ల్యూ. జే అంటే ఎంత సార్? 10. డబ్ల్యూ అంటే ఎంత సార్? 23. రైట్. ఇక్కడ 2 నుంచి 15 వచ్చిందండి. 2 నుంచి 15, 6 నుంచి 19 అండ్ 10 నుంచి 23. ఏం జరిగింది? ప్రతిసారి కూడా +13 చేసిండు. ఇక్కడ కూడా +13 చేయండి. డి అంటే ఎంత అండి? 4 కదా. 4కి +13 చేస్తే ఏమవుతుంది సార్? 17 అంటే ఏముంటుంది సార్? క్యూ ఉంటుంది. క్యూ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఎంత? డి. ఇంకా అన్ని చూడని అవసరం లేదు. మీరు టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? టైం అంతా ఎందుకు వేస్ట్ చేయడం? డైరెక్ట్గా ఆన్సర్ చెప్తే సరిపోతుంది కదా. సో డైరెక్ట్గా ఆన్సర్ ఎంత ఇప్పుడు? ఆప్షన్ డి. ఇంకా కావాలంటే చెక్ చేసుకోండి, మీకు సేమ్ వస్తుంది, నో ప్రాబ్లం. సో ఇది లాజిక్ అండి. ఇక్కడ ఇది తెలిస్తే ఇవి అయిపోతాయి. 3 రకాల క్వశ్చన్స్: నంబర్ అనాలజీ, వర్డ్ అనాలజీ, లెటర్ అనాలజీ. ఈ 3 రకాలు వస్తే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో సక్సెస్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను నేను. 6కు 210 అయితే ఏ నెంబర్కి 120 రావాలి? ఈ రిలేషన్ ప్రకారం ఈ రిలేషన్ ఉండాలి. ఇక్కడ ఏమొస్తుందని చెప్పి అడుగుతుంది. ఇది ఏమొస్తుంది అనేది మీరు ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్టో చేసి దాన్ని మీరు కామెంట్ చేయాలి. దాన్ని ఏం చేయాలండి? కామెంట్ చేయాలి. ఇది మీ క్లాస్ వర్క్ అండి. డౌట్స్ వస్తే ఎవరికి అడగాలి? నాకే. నంబర్ 9052450869. నేను క్లాస్ స్టార్టింగ్లో చెప్పాను, ఈ క్లాస్ అంటే 10 మార్కులు వస్తాయండి. విన్నారు కదా? కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ ఒక 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు విన్నదానికి ఈ ప్రాక్టీస్ తోడైతే ఆటోమేటిక్గా మార్క్స్ అంటే మీకు వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ మనము వామిక మ్యాథ్స్ అండి మన యాప్. సో మన యాప్ ద్వారా తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి సపరేట్గా కోర్సెస్ ఇస్తున్నాం. సో ఫుల్ కోర్స్ కేవలం 1000 రూపీస్కేనండి. సో 1000 రూపాయలకు ఒక బుక్ వస్తుందండి. ఒక 1000 రూపాయలకు నేనేమి ఇస్తున్నా అంటే వీడియో క్లాసెస్, ఇప్పుడు చెప్పిన క్లాసెస్ లెక్క ఉంటే మొత్తం 172 వీడియోస్ ఉంటాయండి. 1-2 కాదండి, 172. యావరేజ్గా ఒక్కొక్క వీడియో 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు డ్యూరేషన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ టాపిక్ అండి. అట్ ద సేమ్ టైం మీకు 10 మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నా. ఈ వీడియో క్లాసెస్ అనేవి దేనిపైన ఉంటాయి సార్ అంటే అనాలిటికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ, జామెట్రీ, ఆల్జిబ్రా, స్టాటిస్టిక్స్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నిటిపైన ఉంటుందండి. ప్రాబబిలిటీ కూడా కలుస్తుందండి ఇక్కడ. అండ్ కమ్యూనికేషన్ అబిలిటీకి మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే PDF నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నా, 10 మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నా, వీక్లీ సండే లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నా. నేను ఒక్కటి చెప్తానండి, సీరియస్గా ప్రిపేర్ అయితే వామిక మ్యాథ్స్ మీకు ర్యాంక్ తెచ్చిస్తుంది. కన్ఫామ్గా చెప్తున్నాను. నేను ముందు చెప్పాను ఈ వీడియో ఉంటే 10 మార్కులు వస్తాయి. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే అనుకుంటే ఫుల్ కోర్స్ అవసరం. ఎందుకంటే డెమోస్ ఎక్కడి వరకు అవసరం? మనకు కరెక్ట్ చెప్తుండా లేదా సార్, ఈ సార్ క్లాసెస్ తీసుకోనా వద్దా అని చెప్పడానికి డెమో. ఈ క్లాస్ తోటి ఒక టాపిక్ కవర్ అవుతుంది కావచ్చు, అన్ని టాపిక్స్ ఎక్కడ కవర్ అవుతాయి? సో ఇక్కడ ఏంటంటే వర్తబుల్ అండి. మీకు 1000 రూపీస్కి వర్త్ ఉండే కోర్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నా. 100% గ్యారంటీ ఇస్తున్నా. మీరు ప్రిపేర్ కావాలి. కోర్స్ కొంటే ర్యాంక్ రాదు. కోర్స్ కొన్న తర్వాత మీరు చదవాలి. జస్ట్ వీడియో చూడండి, నోట్బుక్ పెట్టండి, ప్రిపేర్ కండి, ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ వస్తే నాకు కాల్ చేయండి, డౌట్స్ వస్తే నాకు వాట్సాప్ చేయండి, డౌట్స్ వస్తే సండే క్లాస్లో అడగండి. మీరు డౌట్స్ అడగాలి, మేము డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది టాస్క్ అండి. సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ షార్ట్ టర్మ్ అండి 40 డేస్లో ర్యాంకు తీసుకొచ్చే బాధ్యత మాదండి. ఏ డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని కన్సల్ట్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తూ థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.